ఇప్పుడు అఖండ సినిమా పెద్ద సక్సెస్ అండి, అన్స్టాపబుల్ అంతకన్నా పెద్ద సక్సెస్. ఈ రెండింటి తర్వాత బాలకృష్ణ గారి ఇమేజ్ ఎలా ఉందనుకుంటున్నారు మీరు? ఈ ప్రశ్నలోనే సమాధానం ఉందిగా. అంటే ఒకటి, అన్స్టాపబుల్ జరగల, అఖండ జరగల, అయినా బాలకృష్ణ గారి ఇమేజ్కి డొక్కలేదు. ఫస్ట్ నేను అది నమ్ముతాను. దానికి కారణం ఏంటంటేనండి, చిరంజీవి గారు 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపనకు ముందు ఆయన చివరి సినిమా శంకర్దాదా జిందాబాద్. అది పెద్ద వర్కౌట్ అవ్వాలి సినిమా. అవును, పెద్దగా 10 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చాడు. 10 ఏళ్ల తర్వాత తిరిగి తీర్మానం చేశాడు. రాజకీయ సన్యాసం చేస్తున్నాను ప్రకటించి ఆయన వచ్చాడు. ఎంత పెద్ద హిట్ అయిన సినిమా. దట్ ఈజ్ ఇమేజ్. బాలకృష్ణ గారు లెజెండ్ అయిపోయిన తర్వాత పెద్ద సక్సెస్ లేవు ఆయనకి, మోడరేట్ సక్సెస్. మరి 2019లో తెలుగుదేశం పవర్ వదులుకున్న టైంలో కూడా 23 మంది ఎమ్మెల్యేల్లో ఈయన బ్రహ్మాండంగా గెలిచాడుగా హిందూపూర్ నుంచి. అవును, దట్ ఈజ్ క్రెడిబిలిటీ అండ్ ఇమేజ్. సో ఈ సినిమా సక్సెస్లు, టీవీ సక్సెస్లకు అతీతమైన ఇమేజ్ బాలకృష్ణ గారు. ఇది ఏమవుతుందంటే, విష్ణుమూర్తి ఎప్పుడు విష్ణుమూర్తేనండి, అవసరానికి విశ్వరూపం చూపిస్తాడు. ఇది అవసరానికి విశ్వరూపం చూపించాడు. ఆయన ఉపయోగించుకుంటే ఎలాంటిది బయటకు వస్తుంది అనేది అవుట్పుట్ అనేది. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, బంగారం లాంటి వ్యక్తి. బంగారం ఈజీగా తన షేప్ను మార్చుకోగలదు సమ్మెట దెబ్బలకి. ఉలి దెబ్బలకి శిల్పంగా మారినట్టు ఏ శిల్పి షేప్ దెబ్బకి ఆ శిల్పం తయారవుతుంది. బాలకృష్ణ గారికి బోయపాటి గారి సీన్ గారి సినిమా చేసినప్పుడు ఆయన నిజ వర్చస్సు బయటపడింది. అలాగే ఇలాంటి అన్స్టాపబుల్ అవకాశం వచ్చినప్పుడు ఆయన ఎనర్జీ బయటపడింది. ఇలాంటివి రేపొద్దున ఇంకా సక్సెస్ అవుతాయని కూడా నమ్ముతున్నాను.